తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చూసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేష వస్త్రాన్ని బహుకరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం నీతి ఆయోగ్ మెంబర్ విజయ్ కుమార్ సరస్వత్, ఎమ్మెల్యేలు రామ్ గోపాల్ వర్మ, కంచర్ల శ్రీకాంతులు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ప్రతి ఒక్క హిందూ మనసు కూడా బాధతో గాయపడడం జరిగింది. పవిత్రమైన లడ్డూ ప్రసాదాల తయారీలో అనేక రకాలైన కల్తీ వస్తువులను కల్పడము, అదేవిధంగా ఇంకా జుగుప్సాకరంగా జంతువుల కొవ్వును కూడా కరిగించి దాన్ని నూనెగా చేసి దాన్ని కూడా లడ్డు తయారీలో వాడినారనే వార్తలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఈ హిందూ సమాజంలో ఉంది. దీనిపైన సమగ్ర దర్యాప్తు జరపాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా గత ప్రభుత్వంలో పరకామణిలో జరిగిన దోపిడీ గురించి కూడా విచారణ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి గతంలోనే విజ్ఞప్తి చేశాం. దానిపైన కూడా విచారణ వేగవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పరకామణికి సంబంధించిన సివి రవికుమార్ అనే వ్యక్తి 29/4/2023న పరకామణి నుంచి డాలర్లను తీసుకొని బయటికి వస్తూ డాలర్లను ఆ రోజు ట్రేస్ చేయడం జరిగింది విజిలెన్స్ అధికారులు. 29వ తారీఖున దానిపైన కేసు నమోదు చేస్తే 30వ తారీఖునే హుటాహుటిన కొన్ని గంటల్లోపే దానిపైన ఛార్జ్షీట్ వేసి ఆ కేసును క్లోజ్ చేయడం జరిగింది. అంటే ఈ కుట్రలో భాగంగా ఆనాటి ఈవో కానీ అప్పుడు టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు, అదేవిధంగా విజిలెన్స్ అధికారులు, ఇక్కడ ఉన్న స్థానిక పోలీసు అధికారులు అందరూ కూడా కుట్రకు పాల్పడడం జరిగింది.